హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పద. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి సారీ అండి. ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఏంట్రా ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకనండి. అయ్య బాబాయ్, చూసావా బాసు నీకు కరెక్ట్ వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు. వాటితో మీకు మాట్లాడండి. వెళ్ళి 4 పీక. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడు. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే. నేను ఇవ్వను. చీరలా దొంగ సచ్చినాడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు. స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఇంకో చీర, బెనారస్ సారీ. ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? వావ్, షిఫాన్ సారీ. లాగ్ బాబు, లాగ్ 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 బాబు. వావ్, పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. అయ్యి బాబోయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉంటాయి. బాబా ఇంకొక 2 చీరలు లాగి పెట్టానా నా బాగా తండ్రి. లాగే అది మా ఆయన ఉన్నాడు ఎందుకు, ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు, ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా. ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండే. రేపు చూసా ఏం చేస్తావు? కొంచెం ఓపిక. ఎవరు అక్కడ చీరలా అవుతుంది? దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఏమండాయ్, తొందరగా రండి, ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం. ఏంటమ్మా చీరలన్నీ? ఆ దొంగడు చేతి మహత్యం అండి, లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి. ఏమండాయ్ అన్నా నా కండలు, నా కండలు. ఊగటం లేదే, యాక్షన్ పోయింది. పోయిందే, పోయింది. ఇట్స్ గాన్. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్య బాబోయ్, ఈ బొమ్మ ఏంటి నన్ను చూసుకొని కొడుతుంది? మమ్మీ స్నానం అయిపోయింది, నా స్కూల్ డ్రెస్. మిత్రమా, ఇంకా రాడేంటి? బంగారానికి మెరుగు పెడతాం, పాత బంగారాన్ని తలతళలాడిస్తాం, రోడ్లు గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ
నారాయణ అమ్ము మెరుగు పెడతాం బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదు ఓ మెరుగులపాయ్, అమ్మా ఓ మెరుగులపాయ్, రావోయి మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారి 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా మెరుగు పెడదు గాని. పెడతాను. మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. ఓయ్ రావయ్యా. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుక్కోనేమిటే? అబ్బా మీరు కాస్త ఊరుకుంటారా? దసరా పర్వాలేదులేండి. దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే. నువ్వు కానీ బాబు అలాగే. మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. అబ్బో. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలో లకలకలకలా ఆడిపోతారు. ఇలా ఇయ్యమ్మా, చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి. ఇందా. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ. దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా, అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిలం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో చెప్పు, తీసివ్వు. మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా వద్దులేండి, మీరు చెప్పండి. పెద్దమ్మా నువ్వు తీ. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయద్దు వదినా. భారతి, ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు పోయివే. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు అన్న సంగతి పేపర్లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా, ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్. ఏయ్, కండల కాంతారావు. అయ్యా. ఏంటి బాబాయ్? వాడి మీదకి నీ టైసన్ వదులు. టైసన్, రేయ్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? వచ్చే నా రింగ్ రోడ్ రంగి. ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పి కొంతలో ఎలుకు దూరినట్టు పొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే, తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబోసు సచ్చినోడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు, సోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు పైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకనివ్వరా? నాతోనే ఆడుకుంటావా? నిన్ను